ప్రధాన ఉపాధ్యాయులు నరసింహారావు సార్ మరియు ఏఐటిసి చైర్మన్ గుండెటి స్వప్న మేడం మరియు వేదికల అలంకరించినటువంటి పెద్దలందరికీ, విచ్చేసినటువంటి విశిష్ట అతిథులకు, గ్రామ పెద్దలకు, నా తోటి ఉపాధ్యాయులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు, నా ప్రియమైన చిన్నారులకు 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. గణతంత్ర దినోత్సవం రోజు జెండా ఎగరవేసి మన దేశం మీద ఉన్నటువంటి దేశభక్తిని మనం చాటుకుంటూ ఉంటాం. కానీ దేశభక్తిని చాటుకోవడం అనేక రకాలుగా ఉంటుంది. ఈరోజు మన యొక్క దాతలు, మన గ్రామ పిల్లల చదువు కోసం, వాళ్ళ విద్యాభివృద్ధి కోసం పాటుపడడం కూడా దేశాభివృద్ధిని చాటుకోవడం అని నేను అనుకుంటున్నాను. జనరల్గా అన్నం ఇస్తే అరిగిపోతుంది, ధనం ఇస్తే తరిగిపోతుంది, కానీ విద్యనిస్తే భవిత వెలుగుతూనే ఉంటుంది. అలాంటి విద్యకు సౌకర్యాలని అందిస్తున్నటువంటి గొప్ప వ్యక్తి మన ఏగిన వేణు అండ్ వాళ్ళ ఫ్యామిలీ వారు. ఇటువంటి వారు మన సమాజానికి వెన్నుముక లాంటి వారు. విద్యాలయాలనేవి ఒక గురువు దైవ సమానం. మరి అలాంటి విద్యాలయాల్లో విద్యార్థులకి సౌకర్యాలను అందిస్తున్నటువంటి దాతలు కూడా దైవంతో సమానం అనేది నా ఉద్దేశం. మా పాఠశాల, ప్రాథమిక పాఠశాల, మేము ఇక్కడికి వచ్చాం ఒక 3 years అవుతుంది సార్. ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ రుద్రవరం పాఠశాలలో చేయడం జరిగింది. అక్కడున్న వసతులకి ఇక్కడున్న వసతులు చూస్తుంటే అసలు పోలిక అనేది లేదు. ఎలాంటి మౌలిక వసతులు లేవు, మైక్ లేదు, డిజిటల్ ఎడ్యుకేషన్ అనేది మాకు ఆలోచన. ఎందుకంటే గవర్నమెంట్ మాకు అన్ని రకాలుగా ట్రైనింగ్ ఇస్తుంది, ఇంప్లిమెంట్ చేద్దామంటే కనీస వసతులు అనేవి ఇక్కడ లేవు. ఎవరిని సంప్రదించాలో తెలియదు. అలాంటి మాకు ఆర్థిక వసతులు అనేవి కూడా ఉండవు. సో ఫస్ట్ ఇక్కడికి రాగానే మా టీం నలుగురం ఉన్నాము. అందరం కూడా వృత్తి నిబద్ధత కలిగిన ఉపాధ్యాయులమే. విద్యార్థులకి ఏదో చేయాలి అనే సంకల్పంతో ఉన్న వాళ్ళము. సో మేము మంత్లీ ఒక మీటింగ్ పెట్టుకుంటాం. ఏం చేద్దాం, ఎలా చేద్దాం, ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటి. ఇలాంటి మాటల సందర్భంలో మా పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు శ్రీ సంగం శ్రీనివాస్ రెడ్డి గారు మరిపల్లిలో చేసినటువంటి వాళ్ళ దాతృత్వం మాకు వివరించడం జరిగింది. వారు ఇక్కడే కాదు, ఈ పాఠశాలలో కొత్తగా కాదు, గత కొద్ది సంవత్సరాలుగా కూడా అనేక పాఠశాలను డెవలప్ చేస్తున్నారు. సో మరి మన పాఠశాలలో ఇన్ని వసతులు లేవు కదా, మనం కూడా అప్రోచ్ అవుదాం సార్ అని సార్ని అడగడం జరిగింది. సార్ అడిగిన వెంటనే కాదు లేదు అని అనకుండా మొదటిగా మాకు టెలివిజన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి సౌండ్ సిస్టమ్ కూడా వాళ్ళే ఇవ్వడం జరిగింది. సార్ ఇది ప్రతిరోజు మేము ప్రేయర్లో వాడుకుంటున్నాం. దీనికి మాకు చాలా సంతోషంగా ఉంది, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాము. సార్ మీరు ఇచ్చినటువంటి టీవీ ద్వారా విద్యార్థులు డిజిటల్ ఎడ్యుకేషన్కి దగ్గరయ్యారు. మేము లెసన్స్ చెప్పడమే కాదు, ఇప్పుడు ఏంటి మనకి లెసన్లో ఉంటుందన్నమాట, అది స్కాన్ చేస్తే మాకు టీవీలో వస్తుంది. పిల్లలు దాని ద్వారా అనుభూతి చెందుతున్నారు సార్. దీనికి కూడా మీకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఏ రోజు అయితే మా పాఠశాలకు వచ్చి టీవీ సౌండ్ సిస్టమ్ ఇచ్చిండ్రో ఆ రోజు పిల్లలు ఇదే విధంగా బెంచీల్లో చిన్న బెంచీల్లో కూర్చోవడం చూసి ఆ చదువుకోవడంలో ఇబ్బందిని గుర్తించి సార్ ముందుకు వచ్చేసి నేను డ్యూయల్ డెస్క్లు ఇస్తాను అనేసి ముందుకు రావడం జరిగింది. ఇది చాలా మాకు అంటే మేము పిల్లల కింద కూర్చుంటున్నారని సార్ మ్యాథ్స్ తీసుకొచ్చినాం. చలికి చల్లగా ఉంటుంది ఎట్లా, మాకున్న బడ్జెట్లో మేము ఆలోచించినాం. కానీ సారు చాలా పెద్ద హృదయంతో విద్యార్థులకి 20 డ్యూయల్ డెస్క్లు అందించడం జరిగింది. మీరు ఇచ్చింది ఒక వస్తువు కావచ్చు, కానీ మా పిల్లలకు మీరు ఇచ్చే తోడ్పాటు అది విద్యాభివృద్ధిలో ఒక భాగం. దానికి మా పాఠశాల తరఫున, మా ఉపాధ్యాయుల తరఫున, మా విద్యార్థుల తల్లిదండ్రుల తరఫున మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక ముందు కూడా మీరు మా పాఠశాల డెవలప్మెంట్లో ఇలాగే భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా సంగం శ్రీనివాస్ రెడ్డి సార్ ఉన్నా ట్రాన్స్ఫర్ అయినా ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాం. పేరున థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.
ఇంత చక్కటి కార్యక్రమం మన వేములవాడ శాసనసభ్యులు, మన ప్రభుత్వ విప్ శ్రీ ఆది శ్రీనివాస్ సార్ ముందు జరగడం నిజంగా మనకి గర్వకారణం. ఆయన మన వేములవాడ శాసన నియోజకవర్గాన్ని డెవలప్ చేయడమే కాదు, మరీ ముఖ్యంగా మీలాంటి చిన్న పిల్లలన్నా, మీరు చదువుకునే బడులన్నా సార్కి చాలా అభిమానం. సార్, ఈ వేదిక మీద మా ప్రాథమిక పాఠశాల తరఫున మీకు, మా జెడ్పీహెచ్ఎస్ పాఠశాల తరఫున మీకు వినమ్రంగా తెలియజేస్తున్న విషయం ఏంటంటే, పాఠశాలని విద్యార్థులను కానీ తల్లిదండ్రులను కానీ అట్రాక్ట్ చేసేది ఆహ్లాదకరమైన వాతావరణం, బిల్డింగ్. మా బిల్డింగ్ స్ట్రక్చర్ అనేది సార్ మాకే అసలు స్కూల్కి వస్తున్నామా, ఏదైనా పాత భవనంలోకి వస్తున్నామా అనే సిచ్యువేషన్లో ఉన్నాం సార్. మీరు తలుచుకుంటే దీన్ని ఒక మోడల్ స్కూల్గా చేయగలరనేది మా విశ్వాసం సార్. ఎన్నోసార్లు మీకు మేము రిటర్న్గా లెటర్ ఇవ్వాలని కూడా అనుకున్నాం, ఎక్కడ మీటింగ్ అయినా మిమ్మల్ని కలవాలని చాలా ప్రయత్నం చేశాం సార్. ఈరోజు మా పాఠశాలలోనే మీరు కలవడం అది మా అదృష్టంగా భావిస్తున్నాం సార్. మరి ముఖ్యంగా మా ప్రాథమిక పాఠశాలలో 5 తరగతులు ఉంటే మాకు ఉన్న తరగతి గదులు 3 మాత్రమే, ఆఫీస్ రూమ్తో కలిపి. తిప్పాపూర్ పాఠశాలలో కోతుల బెడద ఎక్కువ, బియ్యం ఇట్లా వంటమ్మ తీసుకెళ్తూ ఉంటేనే కింద పడితే ఎన్నో వేస్ట్ అవుతూ ఉంటాయి. పిల్లలు వరండాలలో చదువుకుంటున్నారు సార్. సడన్లీగా వాళ్ళ మీకు దుంకేసరికి ఏడుస్తూ గ్రౌండ్ అంతా తిరుగుతుంటే వాళ్ళని మేము హక్కున చేర్చుకొని భయపడకండి రా, ఏం కాదు, ఇలాంటి సిచ్యువేషన్స్ మాకు బాధ కలిగిస్తున్నాయి. ఎందుకంటే తరగతి గదులు లేవు, ఉన్నవి 3 తరగతి గదులు. ఆ వరండా ఈ వరండా 5th క్లాస్ ఒకటి, 1st క్లాస్ ఒకటి బయట కూర్చుంటుంది సార్. మాకు అదనపు తరగతి గదులు మీరు శాంక్షన్ చేయించి అది కూడా మీ చేతుల మీదనే ఓపెనింగ్ జరగాలనేది మా కోరిక సార్. ఇంకా పాఠశాల అభివృద్ధిలో చాలా అంశాలు కీలకమైనవి. పిల్లలకు సరిపడా మరుగుదొడ్లు కూడా లేవు సార్, గ్రౌండ్ కూడా లేదు. అయినా కూడా మేము వృత్తి నిబద్ధత కలిగి ఉన్నాము. అది విద్యార్థుల్లో నైతిక విలువలు పెంచడం మా నైతిక బాధ్యత. ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ మేము వెనుదిరగము. విద్యార్థుల యొక్క విద్యాభివృద్ధి మా యొక్క కర్తవ్యం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ముందుగా ఇక్కడికి విచ్చేసిన మన గౌరవనీయులు ఎమ్మెల్యే శ్రీ ఆది శ్రీనివాస్ గారికి అండ్ అలాగే పేరెంట్స్, స్కూల్ మేనేజ్మెంట్, టీచర్స్ అండ్ పిల్లలందరికీ ధన్యవాదాలు. ఎవ్రీ ఇయర్ మేము మా కంపెనీ ద్వారా ఏదో ఒక సోషల్ సర్వీస్ అనేది చేస్తూ ఉంటాము. అండ్ ముఖ్యంగా మా తాతగారు ఏగ్న మురళి గారి ఆశీర్వాదంతో ఈ సర్వీస్ అనేది జరుగుతుంది.